తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మీద కేసులు చేయిస్తున్నారు, ఎమ్మెల్యేలు కేసులు చేయిస్తున్నారు అనే విషయాలను వింటూ వచ్చాం. కానీ తాజాగా మంత్రుల మీదనే కేసులు నమోదు చేయమని నాంపల్లి కోర్టు ఆదేశాలను అయితే జారీ చేసింది. మరి ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ ఈమె కొంతకాలం క్రితం కేసీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిరాధారణమైనవని ఆయన వేసినటువంటి పిటిషన్ను నాంపల్లి కోర్టు అయితే స్వీకరించడం జరిగింది. మరి అందులోని విషయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖపై ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని అయితే కోర్టు చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం ద్వారా కేసులో మంత్రి కొండా సురేఖపై అయితే క్రిమినల్ కేసును నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మరి ఈమె ఆయన వ్యక్తిగత జీవితం గురించి, సమంత జీవితంలో జరిగినటువంటి పరిణామాలకు కూడా కేటీఆర్ఏ కారణమని అయితే కొన్ని వ్యాఖ్యలను చేసింది. ఆ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఆయన వేసినటువంటి డిఫమేషన్ పరువు నష్టం దావాకైతే కోర్టు సానుకూలంగా స్పందించింది. దీనికి గాను బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద ఆ కేసునైతే కొండా సురేఖ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మరి కోర్టు ఏ విధమైనటువంటి అంశాలను స్పష్టం చేసింది అంటే, ఫిర్యాదును స్వీకరించే అధికారం కోర్టుకు ఉందని హైకోర్టు ఆదేశం ప్రకారం 5670/2024 ప్రకారం చట్టపరంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొనింది. ఈ పెన్ డ్రైవ్కు సంబంధించిన 65/B సర్టిఫికేట్ అవసరమైన ఈ వాదన దశలో అప్రమత్తంగా ఉండాలని, విచారణ సమయంలో దానిని చట్టపరంగా పరిశీలిస్తామని కూడా తెలియజేశారు. ఒక పెన్ డ్రైవ్కు సంబంధించిన సెక్షన్ 65B సర్టిఫికేట్పై వాదన కూడా కోర్టుకు సంబంధం లేని విధంగా పరిగణించడం జరిగిందని, ఎందుకంటే పెన్ డ్రైవ్లోని విషయాలను పరిశీలించే దశ ఇంకా రాలేదని పేర్కొన్నారు. పరిశీలన ఆధారంగా సెక్షన్ 222 R/W 223 BNS కింద సెక్షన్ 356 BNS ప్రకారం నేరాన్ని స్వీకరించి దీనిని క్రిమినల్ కేసుగా నమోదు చేసి 21 ఆగస్టు 2025 లోపు నోటీసులు జారీ చేయాలని అయితే కోర్టు స్పష్టం చేసింది. మరి దీని విషయంలో పోలీసులు ఏ విధంగా స్పందన ఉంటుంది అనే విషయాన్ని త్వరలో మరో వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.